శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి నవంబర్ 11, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి ఫ్యామిలీ వీసాలు అనేటువంటిది పూర్తిగా ఆపేశారా కువైట్లో అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నిన్నటి వార్తలో మనం చెప్పుకున్నాం కదా, పూర్తిగా అయితే కనుక ఆపలేదు. ఫ్యామిలీ వీసాలు జారీ చేస్తున్నారు, కాకపోతే లిమిటెడ్గా ఇస్తున్నారు. అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపివేశారు, వారికి ఇవ్వట్లేదు. ఓన్లీ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఇస్తున్నారు. అలాగే విజిటింగ్ వీసాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపివేశారు. అయితే వైద్య విద్యా రంగంలో పనిచేసిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఫ్యామిలీ వీసాలు తీసుకోవడానికి, అలాగే వారి పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని మాత్రం పిలిపించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. జనరల్గా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం వాళ్ళ డిపెండెంట్ని మాత్రమే పిలిపించుకోవచ్చు, పిల్లలకు మాత్రం తాత్కాలికంగా ఆపివేస్తున్నట్టు చెప్పారు. కువైట్లోని హైవేలపైన డెలివరీ బైక్లకు ప్రవేశం అనేటువంటి నిషేధం అని చెప్పేసి రీసెంట్గా మనం చెప్పుకున్నాం. అయితే ఈ నిషేధం విధించిన తర్వాత కువైట్కి సంబంధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేపట్టినటువంటి తనిఖీల్లో సుమారుగా ఒక 180 బైకులు వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వీరందరూ నిషేధం విధించిన తర్వాత కూడా వీళ్ళు హైవేలపైకి వచ్చారు. దాని కారణం చేత ఆ బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అలాగే దేశ బహిష్కరణ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మనకు ఒక సబ్స్క్రైబర్ అందించినటువంటి సమాచారం మేరకు హైవేలపైన ఎవరైతే ఈ విధంగా డెలివరీ బైకులతో వెళ్తుంటారో అలాంటి వారిని పోలీసులు పట్టుకుంటే కనుక వారి కపిలు వచ్చినా కూడా వదలట్లేదంట. సో అంత స్ట్రిక్ట్గా ఉన్నారు ప్రస్తుతానికి. కాబట్టి ఎవరైనా హైవేలపైన వెళ్తుంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. జహరా ఏరియాలో టీచర్గా పనిచేసినట్టు ఒక మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఒక డెంటిస్ట్ నన్ను దుర్భాషలాడడంతో పాటుగా నా పైన చేయగాడు చేసుకున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. వివరాలకు వెళ్ళినట్టయితే ఈవిడ జహరా ఏరియాలో ఒక హాస్పిటల్కి వెళ్ళి డెంటిస్ట్ దగ్గర చూపించుకోవడానికి వెళ్ళారు. అయితే అక్కడ డెంటిస్ట్గా ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఈవిడికి గతంలో కొన్ని విభేదాలు ఉన్నాయంట. దాని కారణం చేత ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. దాంతో ఆ డెంటిస్ట్ ఈ టీచర్ని కొట్టారు. దీంతో ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ సీసీ కెమెరాలు అయితే ఉన్నాయో వాటి ఆధారంగా కేసు నమోదు చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరారు. ఫహీల్ ప్రాంతంలో పిలిపినికి సంబంధించిన ఒక మహిళ 18 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఈ సంఘటన మొత్తాన్ని చూసినటువంటి కొంతమంది అందించినటువంటి సమాచారం మేరకు ఈవిడ ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు అదే బిల్డింగ్లో ఉన్నటువంటి ఒక డెంటల్ హాస్పిటల్లో ఉన్న సిబ్బందితో గొడవ పడ్డారు. దాని తర్వాత ఈవిడ అదే బిల్డింగ్లోని కిటికీలో నుంచి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్తున్నారు. పోలీసులు ప్రస్తుతానికి ఆ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. కువైట్లోని 7వ నంబర్ రోడ్లో ఒక వెహికల్ ఇంకొక వెహికల్ని కుదడంతో ఒక భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తమిళనాడులోని లోతట్టు ప్రాంతాలన్నీ ఇంకా జలమయమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతానికి. అలాగే ఇది ఇంకొక 2 రోజులు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ అల్పపీడనం కాస్త ఇవాళ సాయంత్రం వాయుగుండంగా మారింది. దీని ప్రభావం ఇంకా 1 లేదా 2 రోజులు ఉంటుందని చెప్తున్నారు. అలాగే చెన్నైలోని చాలా ప్రాంతాలు జలమయమై ఎయిర్పోర్ట్ కూడా ఇంకా నీటిలోనే ఉంది. కొన్ని విమానాలు మాత్రం రాకపోకలు కొనసాగిస్తున్నాయి, కొన్ని విమానాలు మాత్రం క్యాన్సిల్ చేశారు. కాబట్టి ఎవరైతే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా కువైట్కి అలాగే బయట దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారు ఒకసారి మీ ట్రావెల్ ఏజెంట్ని వాళ్ళని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు రండి. ఎందుకంటే కొన్ని విమానాలు క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి మీరు వస్తున్నటువంటి విమానం ఉందా లేదనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. చెన్నైలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ప్రస్తుతానికి చెన్నై ఏ పరిస్థితిలో ఉంది, అక్కడ ఈ వర్షం యొక్క బీభత్సం ఏ విధంగా ఉంది, అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఈ వర్షం కారణంగా ఏ స్థితిలో ఉంది ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ అనేటువంటిది మన ఇండియాకి సంబంధించినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు హెలికాప్టర్ ద్వారా ఒక వీడియోని చిత్రీకరించారు. దాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. Where exactly do they need to pull out people from? Where are the people who are submerged, whose houses are submerged, unable to come out? This is about 4 minutes of flying from the Tambaram Air Base. As you can see, still entire vehicles underwater. Entire areas completely inundated, houses underwater. And this is a situation of the Chennai airport, as you can see, completely underwater. The assessments are that it will take another 2 to 3 days before the airport starts functioning. As you can see, planes, aircraft still docked in their base, but the runway completely and totally submerged. No operations taking place from here. The water still hasn't receded. It's about
quite high, about 4 to 6 feet high in some areas. There you can see remnants of the runways still that is visible above the water. Water slowly receding, a long way before the airport can be made functional again. About 700 to 800 people still stuck in this airport. The Indian Air Force trying to build an air bridge that is to pick up people from here, land smaller aircrafts, helicopters from here, and take them to either Tambaram or Ernakulam, where the bigger Air Force transport aircrafts are there, and from there take them either to Delhi, Hyderabad, or towards Bangalore. And as we look at the residential areas, the areas next to the airport, there you can see the amount of water that is still there. Waterlogged buildings out there. We cannot yet see anybody on their rooftops, but I'm told little distance ahead there are some people who are still stuck, and the Air Force will launch sorties later in the day, and so will the Army using their boats, so will the NDRF using their boats, and the Navy try to get people out of these areas. A boat being used to pull down, take out people from the, as you can see, boats, we cannot make out whose boats those are, mostly of the state government, being used to take out people from these areas. These areas completely waterlogged, as you can see. The highways, also the roads, somewhat blocked, people trying somehow to get out. As you can see, lines of people trying to negotiate that patch that seems to have been completely washed away. Meanwhile, a very strong current of water flowing through Chennai, heart of Chennai more or less, this is that is there. As you can see the water levels, how high they are, up to 2 stories high in these areas. In some of these areas the water level is. According to state government assessments, the damage is huge, and it is only after the water levels recede that there will be some kind of a figure that will be put to the kind or the amount. ఫ్రెండ్స్, గత కొంతకాలంగా మనం ప్రతి గురువారం రోజున హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చర్చించుకుంటున్నాం కదా. దీనిపైన మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, వాటిని కొద్దిగా క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనం ఎక్కడైతే తీసుకుంటామో ఆ ఏరియా వరకే పరిమితమా, లేదంటే ఎక్కడైనా చూపించుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇది ఆ ఏరియా వరకే పరిమితం కాదు, ఇది ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడైనా సరే ఆ కార్డు యూజ్ చేసి చూపించుకోవచ్చు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి టైప్ అయినటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఆ కార్డు చూపించి మనీ కట్టగానే మీరు చూపించుకోవచ్చు. ఒకవేళ ఆ లిస్టులో అది లేకపోయినట్టయితే మీరు మామూలుగా చూపించుకొని ఆ బిల్లు పెట్టుకున్నా సరే అది చెల్లుతుందనమాట. సో ఆ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒక ప్రాంతానికి పరిమితం కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడైనా సరే చూపించుకోవచ్చు. అయితే కొంతమంది డౌట్ ఏమిటంటే, ఈ హాస్పిటల్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి, కొన్ని చాలా తక్కువ హాస్పిటల్స్ ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, అలాగేం లేదు. మ్యాక్సిమం పెద్ద పెద్ద సిటీలు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద టౌన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్లో చాలా హాస్పిటల్స్ అయితే ఇంకా కవరేజ్ ఉంది. కాబట్టి దాని గురించి అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మారుమూల ప్రాంతాల్లో ఏదైనా కవరేజ్ లేనటువంటి హాస్పిటల్స్ ఉన్నా మీరు డబ్బులు పెట్టి చూపించుకొని మళ్ళీ మీరు అది బిల్లు పెట్టుకోవడానికి కూడా కుదురుతుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఏ హాస్పిటల్స్లో ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది వస్తుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదంటే అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీరు రిజిస్టర్ అయినట్టయితే దాంట్లో కూడా మీకు చూపిస్తుంది మన భారతదేశం మొత్తం మీద ఏ ఏరియాలో ఏ హాస్పిటల్స్ ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది వర్తిస్తుందని చెప్పేసి ఉంటుంది. సో ఆ హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు మీరు కార్డు చూపించేసి మీరు డబ్బులు పే చేయకుండానే చూపించుకోవచ్చు. ఒకవేళ అవి కాకుండా ఇంక వేరే ఏదైనా హాస్పిటల్కి వెళ్తే మాత్రం మీరు డబ్బులు పే చేసి చూపించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అది కూడా మీరు బిల్లు పెట్టుకుంటే ఆ డబ్బులు మళ్ళీ మీకు వాపస్ వచ్చేస్తుంది. ఇంకో కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అన్న ఇది ఇన్సూరెన్స్ కంపెనీ కదా, ఒకసారి మేము డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు మాకేమన్నా మోసం చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇది. సో ఇది వేరే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే కనుక కాదు కదా, అంటే మనం డబ్బులు కట్టేస్తాం దాని తర్వాత మనకి రిటర్న్ వస్తుందా రాదా అనేటువంటి భయం అయితే దీనికి అవసరం లేదు. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ. ఒకసారి మనం డబ్బులు కట్టిన తర్వాత దానికి 1 సంవత్సరం రోజులు లేదంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనం ఎన్ని రోజులకైతే ప్రీమియం కడతాం అన్ని రోజులకి అది వ్యాలిడిటీ ఉంటుంది. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉంటుంది. ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటుంది కాబట్టి ఎవరికైనా దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎలాగో ఇది అమౌంట్ కూడా మనకి రిటర్న్ వచ్చేటువంటి అమౌంట్ కాదు. ఒకసారి తీసుకున్న తర్వాత ఆ వ్యాలిడిటీ ఎన్ని రోజులు అయితే ఉంటుందో అంతవరకు దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే దీనికి ఎంతైతే ఖర్చు అవుతుందో అది మొత్తం వాళ్ళే భరించుకుంటారు. అంతే తప్ప దీంట్లో మోసం చేసేదంటూ ఏమీ ఉండదు. మనం ఎవరిదైతే నెంబర్ ఇస్తున్నామో ఈ ఏజెంట్ది వాళ్ళు కూడా మనకి ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ ఇప్పటికే చాలామంది వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ తీపించుకున్నారు. ఏ టైంలో ఫోన్ చేసినా సరే అతను స్పందిస్తున్నారు. కొంతమంది క్లయింట్స్ కూడా
ఇప్పటికే చాలామంది దీని ద్వారా లబ్ధి పొందారు. వారికి కూడా ఏ సమయంలో ఫోన్ చేసినా సరే వాళ్ళు స్పందిస్తున్నారు. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అయితే కనుక భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఏజెంట్ అనే కాదు, మీరు ఎవరి దగ్గర తీసుకున్నా సరే మ్యాక్సిమం హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వీటిల్లో మీకు మోసపోయేదంటే ఏమి ఉండదు. మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే మనం ఏదైనా పెట్టుబడి పెడుతున్నాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడో ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు రిటర్న్ వస్తుందంటే ఒకవేళ కంపెనీ క్లోజ్ చేస్తే డబ్బులు వస్తుందో రాదని చెప్పేసి భయపడచ్చు. ఇది అలాంటిది కాదు కాబట్టి దీంట్లో మీరు డబ్బులు పే చేసి ఇన్సూరెన్స్ తీసుకోవడానికైతే కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చాలామంది ప్రముఖులు ఇన్సూరెన్స్ చేయించుకోండి అని చెప్పేసి రెఫర్ చేస్తున్నారు. గతంలో కూడా మనం ఒక 2-3 వీడియోలు దీని గురించి మనం పోస్ట్ చేసాం. ఇవాళ కూడా మీకు నేను ఒక వీడియోని అందిస్తున్నాను. ఈ వీడియోలో ఈ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత చెప్పబోతుంది ఎవరు అనేసి అంటే ఉపాసన ఎవరో మీకు అందరికీ తెలుసు కదా, రామ్ చరణ్ భార్య, చిరంజీవి కోడలు. అలాగే ఈ అపోలో హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క వైస్ చైర్పర్సన్. సో అపోలో హాస్పిటల్స్కి వైస్ చైర్పర్సన్ ఆవిడే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోమని చెప్తున్నారంటే ఆలోచించండి దీని యొక్క ప్రాముఖ్యత ఎంత ఇదిగా ఉందో. సో ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల మనకైతే ఇంకా ఎలాంటి నష్టం ఉండదు. మనం అమౌంట్ తక్కువే పడతాం, కానీ మనం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మనకు బాగానే ఉండొచ్చు, రేపు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ చూడడం మనకు తెలియదు. కాబట్టి ముందు జాగ్రత్తగా మన కోసం మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్నట్టయితే రేపు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కార్డే మనల్ని కాపాడుతుంది. సో మీలో కూడా ఎవరైనా ఇంకా ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉంటే మీకు డిస్ప్లేలో నేను ఇన్సూరెన్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇస్తున్నాను. ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని ఇన్సూరెన్స్కి అప్లై చేసుకోవచ్చు. Is there, and make sure that everyone is working overtime to make sure the medicines are there, because if the medicines don't reach the patients on time, it'll affect your health. So that is something really important. And please buy insurance, buy medical insurance. And the Corona Kavach policy is there. You can buy Corona policies. Okay. They are available today. Please buy medical insurance. I beg you. It's my మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి, అలాగే ఇండియా నుంచి కువైట్కి రావడానికి టికెట్స్ అయితే ఇంకా అందుబాటులో ఉన్నాయి. అలాగే రేపు నెలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది, అది కొన్ని ఫ్లైట్స్కి సంబంధించింది. ధరలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. మీకు ఎవరికైనా టికెట్స్ కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్నటువంటి ఏరియాల వారిగా ట్రావెల్స్ వాళ్ళ నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్లో కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అది కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికైనా లేదు ఇండియా నుంచి కువైట్కి రావడానికైనా ఏ టికెట్లకైనా సరే బుక్ చేసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో $244.49 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 400 పిల్స్గా ఉంది. సో నిన్నటికి ఇవాళకి మళ్ళీ ఒక 200 పిల్స్ పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర 18 దినార్ల 74 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద సుమారుగా 23 కొత్త కరోనా కేసులు నమోదై 22 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు కానీ సంభవించలేదు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 13,091 కొత్త కరోనా కేసులు నమోదై 13,878 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 340 మంది ఈ కరోనా కారణంగా ఇవాళ చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 1,38,556 మంది ఈ కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 25,24,00,000 కేసులు నమోదుకంగా అందులో 22,84,00,000 మంది ఈ కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు. అలాగే సుమారుగా 50,92,800 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద 5,52,000 కొత్త కరోనా కేసులు నమోదుకంగా అందులో ఒక అమెరికాలోని 94,376 కేసులు నమోదే, మన భారతదేశంలో 14,800, బ్రెజిల్లో 14,300, యూకేలో 39,000, రష్యాలో 38,000, టర్కీలో 27,000, ఫ్రాన్స్లో 11,800 కేసులు చొప్పున నమోదే. అలాగే అమెరికాలో నిన్న ఈ కరోనా కారణంగా 1,493 మంది, రష్యాలో 1,239 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి కొంత సమాచారాన్ని అందిస్తాను. అయితే అక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తిగా మీరు కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చిన నెంబర్కి మీరు ఎవరికైనా ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసి ఆ జాబ్కి కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. అలాగే నేను ఒకవేళ ఏదైనా వీసాల గురించి చెప్పినట్టయితే దానికి సంబంధించిన పూర్తిగా మీరు కనుక్కొని వాళ్ళకి మీకు సమ్మతమైతేనే వీసాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళకి సంబంధించిన దివాణిలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. జీతం అయితే కనుక సుమారుగా 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే
మీకు డిస్ప్లే కనబడింది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్కి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. 254 వరకు జీతం కూడా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కనబడింది కదా మరి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్కి సాల్వా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. నెలకు 2 చుట్టీలు ఉంటాయని చెప్తున్నారు. అలాగే జీతం కూడా సుమారుగా 224 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కనబడింది కదా మరి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్కి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో టెంపరీగా ఒక 2 నెలల్లో పనిచేయడానికి ఒక వంట మనిషి అలాగే ఒక హౌస్ బాయ్ కూడా కావాలని చెప్తున్నారు. వంట మనిషికి వచ్చి 200 దినార్ జీతం ఉంటుందని చెప్తున్నారు. హౌస్ బాయ్కి అయితే కనుక 150 దినార్ జీతం ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కనబడింది కదా మరి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్కి మెసేజ్ పెట్టారు. ఒక కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. వాళ్ళకి సూన్ వీజా కానీ ఖాదీ వీజా కానీ ఏదైనా సరే పర్లేదని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కనబడింది కదా మరి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్కి కురైన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం అయితే కనుక సుమారుగా 200 దినాల వరకు ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కనబడింది కదా మరి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్కి జాబర్ అల్ ఆలీ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో టెంపరీగా ఒక 3 నెలల్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కనబడింది కదా మరి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్కి జహరాలోని అయ్యూన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లోకి 2 వర్కర్లు కావాలని చెప్తున్నారు. కొత్త వీసాలు ఇస్తారంట. సో ఇండియా నుంచి ఎవరైనా సరే కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వర్కర్స్ కింద ఎవరైనా ఆడవాళ్ళు వస్తాము అని అడిగి ఉంటే మీకు డిస్ప్లే కనబడింది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతమైతే వీసా తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్కి మెసేజ్ పెట్టారు. ఇతనికి ఒక కారు కావాలని చెప్తున్నారు. అది కూడా 1997 మోడల్కి సంబంధించినటువంటి నిస్సాన్ సన్నీ కారు కావాలని చెప్తున్నారు. అది రన్నింగ్లో ఉన్నా లేకపోయినా ఏ కండిషన్లో ఉన్నా సరే పర్లేదని చెప్తున్నారు. అలాంటి కారు మీకు తెలిసిన వాళ్ళ చేత ఎవరి దగ్గర ఉంటే కనుక మీకు డిస్ప్లే కనబడింది కదా నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో చరిత ఇవాళ 9వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు ఫర్హాన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ వాటికి ఉన్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.